అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నది జి రాంబాబు యాదవ్, BRTU రాష్ట్ర అధ్యక్షుడిని. నా పక్కన అమాలి సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు అమాలి సీనన్న, అదే రకంగా BRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి ఆరయ్య గారు, BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు, మదర్ డైరీ యూనియన్ నాయకులు శివశంకర్ గారు, ఇతర మిత్రులు అనేక మంది, జనరల్ సెక్రటరీ అమాలి యూనియన్ అశోక్ గారు ఉన్నారు. వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ నెల 6వ తారీఖున నాచారంలోని మల్లాపూర్లోని VNR ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకి KTR గారు వస్తూ ఉన్నారు. సివిల్ సప్లై అమాలి యూనియన్ ఆవిర్భావ సభ ఉన్నది. ఈ సభ జయప్రదం చేయాలని ముందుగా సివిల్ సప్లై అమాలీలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి, అదే రకంగా BRTU నాయకత్వానికి, ఈ ఏరియాలో ఉన్న సభ్యులకి, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో కార్మికులకు సంక్షేమం బ్రహ్మాండంగా ఉండేది. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం అనేది చాలా దెబ్బతిన్నది. అసంఘటిత రంగంలో ఉన్న అనేక మందికి ప్రమాద బీమా ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటి ప్రమాద బీమాని రద్దు చేశారు. అమాలీలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మండల కేంద్రాల్లో ఇళ్ళు ఇస్తామని చెప్పారు, ప్రమాద బీమాను కల్పిస్తామని చెప్పారు, ఇంకా అనేక వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాన్ని కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంటు అమలు చేసిన పాపాన పోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల్ని సంఘటితపరచడానికి, అమాలీల్ని చైతన్యవంతపరచడానికి, ఐక్యంగా తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈరోజు అమాలి యూనియన్ సివిల్ సప్లైకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అమాలి సీన్ గారు నడుంగట్టి వాళ్ళందరినీ ఏకం చేసి ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. వారి ప్రధాన కార్యదర్శి అశోక్ గారు వారికి తోడుగా ఉండి ఈ సభ నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ ఐక్యత నిరూపించుకునే ఈ సభ జయప్రదం కావాలి. జయప్రదం అయ్యి రాబోయే కాలంలో మన సమస్యల పరిష్కారానికి ఇది ఒక నాంది కావాలి అని చెప్పేసి నేను BRTU రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నా. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మిత్రులందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. టైం ప్రకారంగా అందరూ రావాలి. KTR గారు వస్తున్నారు, యువ నాయకులు. KTR గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి కూడా తిరుగుతున్నారు. కాబట్టి వారికి మనం పెద్ద ఎత్తున స్వాగతం పలికి, వారిని ఆహ్వానించి, వారు చెప్పే మాటలు విని మనందరం కూడా ఉత్సాహపడి రాబోయే కాలంలో మన కర్తవ్యాలను కూడా మనం రూపొందించుకోవడానికి ఈ సభ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్న సివిల్ సప్లైల అమాలీలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. చెప్పు. నా పేరు వేముల మారయ్య, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నా. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి BRTU రాష్ట్ర అధ్యక్షులు రాంబాబన్న గారు, అదేవిధంగా సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అమాలి సీనన్న నాయకత్వంలో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతా మరి చూసి కార్మికులకు మరి సందేశం ఏంటంటే, అమాలి సీనన్న మరి అనేక సంవత్సరాలుగా మరి సివిల్ సప్లై అమాలి కార్మికుల కోసం నిరంతరం ప్రభుత్వంపై పోరాడి వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం నిత్యం తప్పించి మరి మంచి వేతన అగ్రిమెంట్ ప్రభుత్వం నిర్ణయిస్తున్నందుకు మరి అమాలి సీనన్న గొప్ప నాయకత్వానికి పూర్తిగా. అదేవిధంగా అమాలి మరి ఆవిర్భావ దినోత్సవం అంటే మరి కార్మికులకు ఒక పండుగ వాతావరణం ఉంటుంది.
కాబట్టి కార్మికుల సమస్యలపైన మరి మాజీ మంత్రివర్యులు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలి కార్మికులు, స్థానికంగా ఉన్నటువంటి మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కావాలని కూడా మనం రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీరందరూ హాజరై మరి కేటీఆర్ గారు కార్మికుల సమస్యల మీద మాట్లాడే సందేశాన్ని వినాలి. అదేవిధంగా మరి అమాలి సీనన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సభ జయప్రదం చేయాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. స్థానికంగా ఉందని వస్తుంది, స్థానికంగా ఉందని ఖచ్చితంగా అది అందరి పండుగ కదా. కార్మికులు కాబట్టి పెద్ద నాయకులు వస్తుంది కాబట్టి, రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు వస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే వస్తుంది, అందులో వస్తుంది కాబట్టి, అందులో కేటీఆర్ గారు ప్రధానంగా చూసుకొని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆటో కార్మికులుగా ఈ సభకు పాల్గొంటారు. మధ్యలో దాకా వీడి దాకా వేస్తా ఆయన మాట్లాడినప్పుడు మైక్ పట్టుకొని వీళ్ళు దాకా వచ్చి ఇక్కడ అంత పట్టాలని నిలబడి మాట్లాడినట్టుగా క్రియేట్ అయిపోయింది. వీళ్ళు వస్తుంది ఇంట్లో వస్తుంది ఇట్లా అని వీడి దాకా వస్తుంది. మళ్ళీ ఇక్కడ అక్కడ ఆయన ఎవరు టచ్ చేయకుండా బోన్సోప్ వస్తుంది. కనపడకుండా చేయకండి, ముందు ఉంటుంది కింద నిలబడతాం. ఇది ఎక్కకుండా దాని మీదకు నాకు అదే సేమ్ స్టేజ్ ఐటీ, స్టేజ్ ఏమైతుందో అదే ఐటీ అంటే కుర్చీ పెట్టేసి రాంపాక్ అన్న రాంపేట అంటే అందుబాటులోకి ఆడనే ఏదో మూల కూడా ప్రెస్కి ముందల రాంపాక్ ముందలైతేనే మనకు నడుస్తున్నాం. ఆడ మీ టేబుల్ అలాంటివి తీసుకోవడం సెల్ఫీల కోసం అది చేయకూడదు. దెబ్బతలింది ఈ పోలీస్ సెక్యూరిటీ ఎక్కువ ఇస్తలేదు పవర్ పోయిన తర్వాత. అంతకుముందు ఫుల్ బాగుంటుంది కాబట్టి మన అవసరం కూడా బాగుంటుంది. పెడుతున్నా ఎందుకంటే ఈ 4 ఫీట్లది వస్తుంది కదా, ఎగిరి దాని మీద కూకోవడం, ఆయన తోడికి ఒప్పి పట్టుకోవడం ఉంటుంది. అట్లా జరగకుండా సెల్ఫీల కోసం ఎగబడతారు. ఇక ఆయన వచ్చేసారి నియరెస్ట్ ఈడి దాకా కుర్చీలు ఉంటాయి, ఆయన ఈయనే ఉంటాడు. ఎవరైనా అన్నా కానీ మనకి ఏమైనా అలా కూర్చున్నాడు. అలాంటి టీవీ వస్తుంది అన్నాడు. ఇప్పుడు 20-30 టీవీ వస్తుంది, ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది. దాని పక్కన పోతే మనం 4x10 ఒకటి, 4x10 2 పిల్లర్స్, అక్కడ 4x10 2 అవి కూడా 2 స్క్రీన్లు అన్న. ఆ 2 స్క్రీన్లలో కేసీఆర్ ఫోటో నిలబడకుండా వాళ్ళు షో అవుతాయి. అవి ఆ 4 వాళ్ళు పర్మనెంట్ ఉండిపోతాయి. ఈ దాంట్లో ఎవరైతే స్క్రీన్ అయితే ఈ ప్రోగ్రామ్ కనిపిస్తుంటుంది. గతంలో మనం చేసిన ప్రోగ్రాంలు అందులో షో అవుతుంటాయి. అంటే పాటలు కానీ కేసీఆర్ పాటలు కానీ అందులో లైవ్ మీరు వచ్చేటోళ్ళు అది చూస్తారు. 2 కళాకారులు ఉంటారు కదా, కళాకారులు కూడా ఒక్కొక్కసారి ఆ స్టేజ్ మీద పోయి ప్రోగ్రామ్ చేసి దిగి అక్కడికి వెళ్ళిపోతారు. దాదాపు మనకు ఒక 5-6 రకాల విన్యాసాలతో కూడుకున్న కళాకారులు ఉంటారు. అది ఒక్కొక్కటి ఒక్కొక్క అవన్నీ బోనాలు అవన్నీ ఎక్కడి నుంచి ఇప్పుడు అన్నీ ఆ గేట్ ముంగట ఆరించి నడుపుతాడా, నడుస్తాడా, ఆ కార్లో కూకుంటాడా, అది ఆయన ఒపీనియన్. అప్పుడున్న సిచ్యువేషన్ అది ఓపెన్ చేసి అన్న కార్లో ఓపెన్ చేసి నిలబడినాను సరిపోతుంది. ఆయన మళ్ళీ నడిస్తే తట్టుకోలేడు. ఇవన్నీ ఆగమైంది. ఓపెన్ చేసుకొని నిలబడతాడు. గజమాల ఉందంటారు. ఫస్ట్ ఆడ ఒక గజమాల ఉంటుంది అన్న ఎంట్రీ స్టేజ్ మీద కాదు ఆడనే రోడ్ మీదనే. ఆయన ఎంట్రీ కాగానే గజమాల వస్తుంది, ఆ క్రేన్ తోటి వస్తుంది. ఎక్కడే సరే ఇక్కడే ఆడ ఎదురు గేట్ బయటనే ఏదైనా గేట్ బయటనే. ఆడ గజమాల చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఆ గజమాల ఇప్పుడు దాంట్లో ఎవరు చేయకూడదు. ఏదో పుదీనా దండలు ఏదో చేసిన దండలు అవి అన్న ఒక మాట చెప్పింది నాకు. పుదీనా గిదీనా స్మెల్ గిన్నెలు ఆయనకు పడతలేదు, ఇబ్బంది పెడుతుంది అని. అంటే దాన్ని మంచి చేసి మొత్తం గులాబీలే, నెంబర్ 1 గులాబీలతో చాలా పవర్ఫుల్ దండ వస్తుంది. ఆ దండ అక్కడ వేయించేస్తాయి. మధ్య ట్రైన్ తోటి వస్తే ఎదురుగా నిలబడతాం, ఆడేస్తాం. అక్కడికి రాగానే మన ఆడపిల్లలు కొంతమంది మంగళారతులు పట్టుకొని ఆయన స్వాగతం పలుకుతారు.
ఆయన ముంగట ఫస్ట్ అవి ఉంటాయి ఇది ఏమంటారు ఘటం అని ఒక ఇంత హైట్ ఎత్తుకుంటారు ఒక లేడీస్ వాళ్ళు 15 మంది ఘటాలు ఎత్తుకొని ఉంటారు. వాళ్ళ ముంగట లంబడోళ్ళు ఎత్తుకొని ఉంటారు. వాళ్ళ ముంగట బోనాలు ఉంటాయి, వాళ్ళ ముంగట డప్పులు ఉంటాయి, వాళ్ళ ముంగట డోళ్ళు ఉంటాయి. ఇట్లా ఒక రకరకాల కార్యక్రమాలు వస్తాయి. ఈ దాకా అవి నిండిపోతాయి 200 మంది కళాకారులు. ఇష్టం అన్నమాట. చీరలు ఎన్ని వేస్తాం? చెయ్యి నాకు ఇది చీరలు ఎన్ని పడతాయి దాదాపు మనకు 1500 అన్నాడు. సిట్టింగ్ కెపాసిటీ 1500 ఎక్కించేసి ఆడ ఒకటి మన కాడ చూసి అది కట్అవుట్ మోడల్ అది ఇంతవరకు ఒక దగ్గరనేమో చూసిండంట వాళ్ళతో మాట్లాడి తెప్పిస్తుందంట. అదే తీసుకుంది అది 25 అప్పుడు కూడా దాకా ఒక 5-6 వస్తాయి అన్నట్టు వీడికి వచ్చిన